ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. టాలీవుడ్ అటు బాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వార్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఎన్టీఆర్ హృతిక్లు పోటాపోటీగా తలపడుతూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నారు. ఎవరూ చేరని పనిని నేను చేసి చూపిస్తాను, ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను అంటూ ఎన్టీఆర్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. వీరిద్దరూ కీలక పాత్రలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు అయాన్ ముఖర్జీ దర్శకుడు కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం అఖండ 2 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏపీలో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. బాలకృష్ణ పాత్రపై పలు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా ఇటీవల వచ్చిన చిత్రం డాకు మహారాజ్. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో దర్శకుడు కొల్లి బాబీ ఈ మూవీని తెరకెక్కించారు. బాలయ్య కెరీర్ లో భారీ హిట్ అయిన ఈ చిత్రం రీసెంట్ గానీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ లోకి వచ్చింది. బిగ్ స్క్రీన్స్ పై గర్జించిన డాకు మహారాజ్ స్మాల్ స్క్రీన్ పై కూడా సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. టెలివిజన్ ప్రీమియర్ కు 8.23 రేటింగ్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం కింగ్డమ్. ఈ మూవీని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ కానున్న క్రమంలో రేపు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు. టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర నటించిన రీసెంట్ మూవీ షో టైమ్ ఇటీవల బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయి మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను మదన్ దక్షిణామూర్తి డైరెక్ట్ చేయగా పూర్తి క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో అందాల భామ కామాక్షి భాస్కర్ హీరోయిన్ గా నటించారు. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో డకాయిట్ ఒకటి. హీరో అడవిశేష్ నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు షేనియల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెట్స్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తుండగా హీరో అడవిశేష్ తో పాటు మృణాల్ ఠాకూర్ కు గాయాలయ్యాయని టాక్ వినిపిస్తోంది. అయితే గాయాలతోనే వారు షూటింగ్ ముగించినట్లు సినీ సర్కిల్స్ లో రూమర్ వినిపిస్తోంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో మిరాయి కూడా ఒకటి. హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం ఇది. రితికా నాయక్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టంనేని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని అనౌన్స్ చేశారు. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోమలే ఫిల్మ్స్ నుంచి వస్తున్న విజువల్ వండర్ మహావతార నరసింహ అశ్విన్ కుమార్ డైరెక్షన్ రూపొందిన ఈ మూవీ వాళ్ళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు హిరణ్యకశిపుడికి మధ్య జరిగిన యుద్ధాన్ని ఈ మూవీలో చూపించారు. 2D, 3D వర్షన్లో ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. టాలీవుడ్ లో తెరకెక్కిన డివోషనల్ డ్రామా చిత్రం కన్నప్ప ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ వచ్చేసింది. విజయ్ యాంటనీ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ మార్గన్ ది బ్లాక్ డెవిల్. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ కు థ్రిల్ పంచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ వెర్షన్ తో పాటు తెలుగు, మలయాళంలోకి కూడా అందుబాటులోకి వచ్చింది. లియో జాన్పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ దిశాన్, సముద్రఖని కీలక పాత్రలో కనిపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కూలీ. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ అవైటెడ్ చిత్రం ఈ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇప్పటికీ ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భవిష్యత్తులో సినిమాలకు విరామం ప్రకటించి క్యాబ్ డ్రైవర్ అవుతానని చెప్పారు నటుడు ఫహద్ ఫాజిల్. బార్సిలోనాలో క్యాబ్ నడుపుతానని, అది తనకెంతో ఇష్టమైన పని అని అన్నారు. ఫహద్ ఫాజిల్ వైవిధ్యమైన సినిమాలు నటిస్తూ భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రేక్షకులు తనను తెరపై చూసి ఇక చాలే చూడలేకపోతున్నాం అనుకున్న రోజు బార్సిలోనాకు వెళ్లి స్థిరపడతానని చెప్పారు. ఇప్పటికే కోలీవుడ్ లో పలు చిత్రాలు నటించిన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మరో సినిమాతో ఇవాళ పలకరించారు. వడివేలుతో కలిసి ఆయన నటించిన కామెడీ థ్రిల్లర్ మూవీ మారిచన్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. సయారా ఈ మూవీ ప్రస్తుతం బాలీవుడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి రూపొందించిన రొమాంటిక్ డ్రామా అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే అనిత్ పద్దా జంటగా నటించారు. ఈ కొత్త జంట నటించిన సినిమా అయినప్పటికీ సయ్యారా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు 150 కోట్లు వసూలు చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సర్జమీన్. సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. జియో హాట్స్టార్ వేదిక ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ నేపథ్యంలో సాగే చిత్రంలో దేశ రక్షణ కోసం ఆర్మీ ఆఫీసర్లు ఉగ్రవాదులపై ఎలాంటి పోరు చేశారు, వారు చేసిన సాహసాలేంటి అనేది చూపించారు. ఈ సినిమాతో కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా పరిచయం అయ్యారు. బాలీవుడ్ నటి వాణి కపూర్ కీలక పాత్ర నటించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మండల మర్డర్స్. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ వచ్చేసింది. శతాబ్దాల కిందట చరణ్ దాస్పూర్లో జరిగిన హత్యల నేపథ్యంలో సాగే మిస్టరీ థ్రిల్లర్ గా దీన్ని తీర్చిదిద్దారు. గోపీపుత్రన్ డైరెక్షన్ వహించిన ఈ సిరీస్ ను యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా జిజి జోజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇట్టిమాని మేడ్ ఇన్ చైనా. రాధిక శరత్ కుమార్, లలిత్, హనీరోజ్, సిద్దికి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2019లో మలయాళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 12 కోట్లతో నిర్మిస్తే 35 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ మూవీ ఈటీవీ విన్లో తాజాగా స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకున్న హాలీవుడ్ ఫ్రాంచైజీలో మిషన్ ఇంపాసిబుల్ ఒకటి. ఆ సిరీస్లో 8వ సినిమాగా వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా హీరో టామ్ క్రూజ్ నటన, యాక్షన్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఆగస్టు 19వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదికలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. త్వరలో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ చిత్రంతో తెరపై సందడి చేయడానికి సన్నద్దమవుతున్నారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు అపూర్వ లిఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ముంబైలో షెడ్యూల్ తో ప్రారంభం కానున్న ఈ సినిమా ఆ తర్వాత లద్దాఖ్ వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. 2020లో గాల్వన్ లోయలో జరిగిన యుద్ధం నేపథ్యంలో దీన్ని తీర్చిదిద్దుతున్నారు.